నమస్కారం ఏబీసీ న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్ డీఈఓ డాక్టర్ కె మాధవీలత. దివాన్ చెరువు గ్రామంలో బూత్లో మోడల్ పోలింగ్ బూత్ పేరుతో ఓటర్లకు గులాబీ పువ్వులు పంచడాన్ని గమనించిన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మండ్రు శ్రీనివాసరావు. కపిలేశ్వరపురం మండల పరిధిలో 19 గ్రామాల్లో ప్రశాంతంగా జరిగిన పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి కుటుంబం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలోని మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో 16,23,149 మంది ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. అనంతరం స్థానిక కంబాలపేట చున్నీలాల్ జూజీ రోటరీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 1577 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఉదయం 5:30 నుండి పోలింగ్ సిబ్బంది మాక్ పోల్ నిర్వహించారన్నారు. ఉదయం 7 గంటల నుండి రెగ్యులర్ పోలింగ్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. పోలింగ్ ఏజెంట్లను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ కొరకు కెమెరాలను పోలింగ్ కేంద్రాల లోపల బయట కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మనకి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అంటే రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి సిబ్బంది అందరు కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ పోల్ కూడా మనకి 7 గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకొని 7 గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ అపాయింట్ చేసుకున్నారు. మొత్తం 100% వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్లో కూర్చొని మార్నింగ్ 5 o'clock నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి షేడ్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము. చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనేది అనుకుంటున్నాను. దివాన్ చెరువు గ్రామంలో బూత్లోని మోడల్ పోలింగ్ బూత్ పేరుతో ఓటర్లకు గులాబీ పువ్వులు పంచడాన్ని గమనించిన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మండ్రు శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సిబ్బందిని, నాయకులను ఖండించిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో 153 బూత్ నకిలీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది జరగడం సహజంగానే మామూలుగా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఎన్నికల్ని మనం డబ్బుతో కొనాలి, ఓటర్ని డబ్బుతో కొనాలి, లేదంటే గొడవలతో ఎలక్షన్ చేయాలనే ప్రాతిపదికన జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు. అంటే ఓటర్ని డబ్బుతో ప్రలోభ పెట్టి రేపొద్దున ఇదే ఓటర్ని, ఇదే ప్రజల నుంచి ప్రతి దాంట్లోనూ దోపిడీ చేస్తా మరి మనం నాయకత్వం వహించేసి మనం ఈ ప్రలోభాలతోటి ప్రజలను మాయ చేసి మనం ఏదో రాజకీయం చేస్తామంటే ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పద్ధతి. ఇది దేశ భవిష్యత్తుకి మంచిది కాదు, రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు.
అలాగే మన నియోజకవర్గ భవిష్యత్తు కానీ మన గ్రామ భవిష్యత్తు కానీ ఇది మంచి పద్ధతి కాదు. అలాగే దీంతో పాటు రాత్రులు డబ్బులు పంచి ఏదో పొద్దున్నే సామరస్యంగా ఈరోజు నేను బూత్ నెంబర్ 145 నేను కానీ మన రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ గిడుగు రుద్రరాజు గారు నేను కలిసి బూత్ల పర్యవేక్షణలో మన రాజమండ్రి హౌసింగ్ బోర్డు రాజధాని కాన్స్టిట్యూన్సీలోకి వస్తుంది. హౌసింగ్ బోర్డు బూత్ నెంబర్ 145 అది మోడల్ బూత్ అని చెప్పారు వాళ్ళు. కానీ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ మన బ్యాలెట్లో ఒక కమలం గుర్తు అంటే ఒక పువ్వు గుర్తు ఉంది. ఆ పువ్వు గుర్తు ఉండగానే మరి అక్కడ మేము ఉండగానే అక్కడ మా ఎదురుగానే మా కళ్ళ ముందు గులాబీలు పంచుతున్నారు. ఆ గులాబీలు పంచడం అనేది మరి అక్కడ అధికారుల అనాలోచిత చర్యల లేదంటే అధికార పార్టీకి దాసోహం అయ్యా అన్నది అర్థం కాని పరిస్థితి. ఆ పువ్వులు పంపిణీ కార్యక్రమం చేస్తుంటే దాన్ని ఎంపీ గారు కానీ నేను కానీ తీవ్రంగా ఖండించాం. ఖండించిన తర్వాత ఆర్ఓ గారు కంప్లైంట్ చేసాం. ఆర్ఓ గారి తర్వాత కలెక్టర్కి ఇచ్చాం. కలెక్టర్ తర్వాత మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మేము మా పార్టీ అంతా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల్లోనే ఆ కార్యక్రమాన్ని ఆపించి దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్కి ఆ పువ్వులు తరలిచ్చారు. సో అలాగే అలా పర్యవేక్షించుకుంటూ వచ్చేటప్పటికి మన బొబ్బిల్లంక బూత్ నెంబర్ 53 సరే ఉదయం మా ఏజెంట్ వెళ్ళేసరికి ఇంకో కాంగ్రెస్ ఏజెంట్ అక్కడ ఉన్నాడు. ఏంటని మా ఏజెంట్ నిలదీసేసరికి ఆ ఏజెంట్ అక్కడి నుంచి అధికారుల నుంచి వచ్చిన సమాధానం కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఏజెంట్ సిగ్నేచర్తో ఏజెంట్ ఫామ్ తీసుకుని వచ్చారండి కాబట్టి మేము ఇచ్చామన్నారు. తర్వాత వాస్తవాల్లో మేము మాట్లాడేసరికి అసలు మా చీఫ్ ఏజెంట్ కురువేళ్ల గంగరాజు గారు అనే వ్యక్తి ఒక్క ఏజెంట్ ఫామ్ మీద కూడా సిగ్నేచర్ చేయలేరు. ఆయన ఈ బ్యాలెట్లు ఈ బిజీలో ఉండే ఆ కార్యక్రమం కూడా నేనే తీసుకున్నాను. నా సొంత సంతకాలతోటి నేను ఇచ్చాను. కానీ ఆ బూత్లో కూర్చున్న ఏజెంట్కి ఆ ఏజెంట్కి మేమైతే ఇవ్వలేదు. మా చీఫ్ ఏజెంట్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసి వీళ్ళు ఒక ఏజెంట్ని నియమించారు. స్థానిక ఏజెంట్ మా ఏజెంట్ నిలదీసేసరికి అతన్ని బయటకు పంపించి పోలీస్ స్టేషన్కి సరెండర్ చేస్తున్నాను ఇది చెప్పారు. దాని మీద కూడా మేము ఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాం. సరే నేను ఇప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్ అన్ని బూతులు తిరుగుతూ ఇప్పుడు బొబ్బిలంకి వచ్చేసరికి దాని మీద ఆ ఏజెంట్ ఏమయ్యాడు దానికి కథ ఏంటని అక్కడ ఎలక్షన్ అధికారి నేను నిలదీసేటప్పటికి అసలు ఉదయం చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఆయన దగ్గర నుంచి సమాధానం పొందడం లేదు. మరి వీళ్ళు అధికార పార్టీలకు కొమ్ముగాసి చేస్తున్నారా భయపడి చేస్తున్నారా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశంలో ఈ అధికారులు ఉన్నారా లేదా అన్నది కూడా కొంచెం మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక్కసారి ఈ డబ్బుతో కొనే నాయకులు ఈ డబ్బులతో రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళని మనకి ఎంతవరకు న్యాయం చేస్తారు మన పిల్లలకి ఎంతవరకు న్యాయం చేస్తారు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మేము ఈ రోజు వరకు మా దగ్గర ఉన్న పథకాలని గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనుల్ని చెప్పుకుంటూ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఓటుకి నోటు అనే పదం మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ లేకుండా ప్రేమ అభిమానాలతో మేము ఓటేయమని తిరిగాం తప్ప మేము డబ్బు ఇస్తామని కానీ డబ్బు ఇచ్చింది కానీ మేము ఎక్కడ లేదు. మరి ఈ డబ్బుతోటి ఓట్లు కొందామనే ఈ పార్టీలని ఈ నాయకుల్ని కొంచెం దూరం పెట్టాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది. ఒక్కసారి గమనించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలోని సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. 19 గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 54,075 మంది ఓటర్లు ఉండగా 58 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ మొదలైనప్పటి ఉదయం నుండి పోలింగ్ బూత్ల వద్ద జనం బారులు తీరారు.
అంగర హై స్కూల్తో పాటు కొన్ని గ్రామాల్లో మాత్రం ఈవీఎం మిషన్లు మొరాయించడంతో ఓటింగ్ ఆలస్యంగా జరిగింది. వృద్ధులు, వికలాంగులు మండుటెండను కూడా లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. నల్లూరు గ్రామంలో మాత్రం వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. పోలీసుల జోక్యంతో అక్కడ వివాదం సద్దుమణిగింది. మొత్తం మీద మండలంలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలోనే జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జేఎన్ రోడ్లో ఉన్న ఏకేసీ కళాశాల ఆవరణలో 170వ బూత్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, వారి తనయ అపర్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్ల ప్రవర్తిస్తున్న తీరుని వాళ్ళకి చెంపపెట్టుగా ఉండాలని ఓటింగ్ శాతంలో అయితే మాత్రం చాలా పెరుగుతూ ఉంది. అవేర్నెస్ చాలా వచ్చింది. అంటే వెల్ఫేర్ ఒక్కటే ప్రభుత్వాలకి అవసరం, వెల్ఫేర్ ఇస్తున్న సెక్షనే మాకు కావాలి, మిగతా వాళ్ళు మాకు అక్కర్లేదన్న భావనతో ఏదైతే ప్రభుత్వం నడిపించిందో ఈ 5 సంవత్సరాలు ఉంది. కాబట్టి నా ఓటు కూడా చాలా కీలకమని ప్రభుత్వానికి పట్టుమని 1.5 గంట అవ్వలేదు. ఇప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్ గారిని అడిగితే ఆయనే ఆశ్చర్యపోతున్నారు. 12% అయ్యింది సార్ అని. అంటే మార్పు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రతి బూత్ లో కూడా ప్రజలు ఒక పలకరించుతున్న తీరు చూస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా మార్పును కోరుకుంటా ఉన్నారు. అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది కూడా జనాలు ఉదయం నుంచే 7 గంటల నుంచే వేలాదిగా నిలబడతా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా టెంట్స్ అన్నది ఫెసిలిటేట్ చేయలేకపోయారు. అలసత్వం చాలా బాగా కనబడతా ఉంది. మాట్లాడాం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడాం. ఎక్కడికక్కడ టెంట్లు అయితే ఎమర్జెన్సీ బేసిస్ కింద టెంట్స్ ఇచ్చమన్నాం. వాటర్స్ ఫెసిలిటీ కూడా లేదు. మేము స్వచ్ఛందంగా ఇద్దామన్నా అధికారులు నిరాకరిస్తూ ఉన్నారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు పకుండా ఓటు వేయాలి, మార్పు రావాలన్న ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎండను సైతం లెక్క చేయకుండా అలా పక్క రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ఓటుని సింగపూర్ నుంచి వచ్చానంటున్నారు. కొంతమంది అమెరికాకి వెళ్ళే వాళ్ళు ఆగేమంటున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఓటుని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా పరిణామం, మార్పు అయితే అనివార్యం. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ గూడూరు రాధికా దంపతులు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజమండ్రి ఏకేసీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో కుటుంబ సమేతంగా విచ్చేసి పోలింగ్ ప్రారంభమైన మొదటి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి బలంగా వీస్తుందని, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజానగరం సూర్యాపేటలోని 194వ పోలింగ్ బూత్ నందు ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఖచ్చితంగా ఈ ఓటు అనేటువంటిది ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకి ఎవరైతే మేలు చేస్తారో, ఎవరైతే కమిట్మెంట్తో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద, అందరి మీద కూడా ఉంది అని చెప్పి తెలియజేస్తూ, వేళ సూర్యారావుపేట పోలింగ్ స్టేషన్లో నా ఓటుని వినియోగించుకున్నాను అని చెప్పి తెలియజేస్తాను. మరోసారి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి అనేటువంటి ఆలోచన కనిపిస్తూ ఉన్నట్టుగా మిగతా ఇతర ఏ నియోజకవర్గాల్లోని కూడా పెద్దగా
అల్లర్లు డిస్టర్బెన్స్లు జరగట్లే. బట్ రాజానగరంలో మాత్రం దాదాపుగా ఒక 15-20 ప్లేసెస్లో బూత్ల దగ్గర బాగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్న వాతావరణం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అలాగే జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ను కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కేవలం ఉడుకుపోతుతనంతో ఎక్కడో ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఎన్నికల్ని సజావుగా జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా పాత్రికా ముఖంగా కూడా సోదరులందరి ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అందరికీ పిలిపిస్తూ ఉన్నా. దయచేసి ఎవరు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి గొడవలు అవతల వాళ్ళు కాలు దువ్వినా కూడా కాస్త సంయమనంతో ఓపికగా ఉండండి. కేవలం మనకి ఏకపక్షంగా అనుకూలంగా ఉంది అనేటువంటి ఉడుకుపోతనంతోనే ఈవేళ అవతల వాళ్ళ తాలూకా ప్రయత్నాలు వాళ్ళ తాలూకా ప్రవర్తన కనిపిస్తూ ఉంది. దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడద్దు, అందరూ కూడా ఓపికగా సహనంగా ఉండండి అని చెప్పి రాజమహేంద్రవరం నగరంలో ఓటు హక్కును వినియోగించుకున్న పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు అతను ఫోటోతో ఉన్న స్లిప్పులు పంచుతున్నారని చెప్పి వాలంటీర్ ఏదో పంచుతున్నారన్నారు. కానీ వాళ్ళు ఎన్ని చేసినప్పటికీ కూడా విజయం ఎన్డీఏ కూటమిది, ఖచ్చితంగా విజయం మాదే. వాళ్ళు ఇప్పటికే ఉడికిపోయారు. మరికొద్దిసేపట్లో గొడవలు కూడా సృష్టిస్తారని చెప్పేసి ఒక సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ మాత్రం మేము మాత్రం మా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఖచ్చితంగా పీఠాన్ని చంద్రబాబు నాయుడు గారు అధిష్టిస్తున్నాడు. రాజానగరం నియోజకవర్గానికి బత్తుల బలరామకృష్ణ ఎమ్మెల్యే. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఓటు హక్కు ప్రధానమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోండి. మన నచ్చిన పార్టీకి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలు ఏర్పడడానికి కృషి చేయండి. ప్రతి ఒక్కరూ కూడా 100% ఓటింగ్ పోలేలాగా చూసుకోండి. ఎండనగా వర్షమైనా సరే లెక్క చేయకుండా రండి. రాష్ట్రంలో మంచి పరిపాలనకి అవకాశం కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ సద్వినియోగం చేసుకోమని, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా విజయపందాన్ని నడిపించుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం స్వయంగా ప్రతి ఒక్కరూ రండి, ఓటు వేయండి. భారతదేశంలో 5 సంవత్సరాల తర్వాత భారతీయులందరూ పండగ చేసుకునే అవకాశం ఈవేళ మనకు వచ్చింది. మరి ఈ ఓటు హక్కుని భారతీయులందరూ వినియోగించుకుని ఎవరైతే ప్రజాసేవ చేస్తారో, ఎవరి వల్ల అయితే ప్రజలకి లబ్ధి చేకూరుద్దో, ఎవరైతే ప్రజల్ని కన్న బిడ్డలా పరిపాలన చేసుకుంటారో అటువంటి మంచి వ్యక్తుల్ని ఎన్నుకునే అవకాశం భారతీయులందరికీ వచ్చింది. కాబట్టి మరి వేళ భారతీయులందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేసుకున్నాను. మీడియా మిత్రులకి నమస్కరించి ఈరోజు మా 25వ వార్డులో 219, 220 అన్న బూతులు ఈవీఎంలు మొరపెట్టుకోవడం జరిగింది. ఫస్ట్లో మొరపెట్టుకుంటే ఏదో టెక్నికల్గా సరి చేసినప్పుడు కూడా సరైన ఓటింగ్ తీసుకోవటం వల్ల వాటిని రీప్లేస్మెంట్ జరిగింది. ఇప్పుడు మా పార్టీ వరకు వస్తే ఇక్కడ ఈవీఎంలు మొరపెట్టుకోవడం జరిగింది. మేము ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారికి ఈ 220, 219 బూతుల్ని టైం పెంచి ఓటింగ్కి అవకాశం ఇవ్వమని మా తరపున మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. ఇప్పటి వరకు కూడా జనాలు లేక ఎండతో సైతం లెక్క చేయకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఏదేమైనా సరే అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా పోలింగ్ ఈరోజు 3వ వార్డులో జరుగుతుంది. ప్రతి దిక్కున కూడా స్వచ్ఛందంగా జనాలు ఎవరిమటికాలు రోడ్డెక్కి ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దలుగా కానీ అలాగే చదువుకున్న యువకులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నందుకు మరొకసారి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఉర్లంకల్ లోకేష్ అండి, 37వ వార్డు. ఈరోజు పేపర్ మిల్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజలైతే మాత్రం అందరూ బాగా వినియోగించుకున్నారు. ఎందుకంటే ప్రజలందరూ విజ్ఞులు కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేస్తున్నారు. ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు ఒకటే స్పందన, మేము ఆలోచించి నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నాం, దానికే ఓటు వేస్తున్నాం అని చెప్పి ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా మాత్రం ఇంత ఎండను కూడా లెక్క చేయకుండా ఓట్లు మాత్రం వేసి మాత్రం వెళ్తలేదు. ఎన్నడూ ఇంత ఓటింగ్ మాత్రం మేము చూడలేదు. కానీ ఇంత ఉత్సాహంగా ఇంత ఎండలో ఓటేయడం అనేది రికార్డు. నేను ఇన్ని ఎలక్షన్లు చూశాను కానీ ఇంత ఉత్సాహంగా ఇప్పుడు ఎలక్షన్లు అయ్యలేదు. అదే
నా పేరు బల్లా శ్రీనివాసరావు అండి. నేను 3వ వార్డులోని వాటర్ని. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మా వార్డులోని వాటర్లు చాలా మంచి విజ్ఞతతో, అద్భుతమైన రెస్పాన్స్తో చాలా చక్కగా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. నేను ఉదయం నుంచి చూసిన దాన్ని బయట చూస్తే ఇప్పటికి సుమారుగా 40% అంటే 6,400 ఓట్లలో ఈ టైంకి ఇప్పటికి 2,600 ఓటింగ్ వరకు ఓటింగ్ జరగడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా చక్కని రీతిలో మా వార్డులో శాంతియుతంగా ఈ యొక్క ఎన్నికల సర్వలు చూస్తుంటే మాకు చాలా నిజంగా సంతోషం. ఏ పార్టీ వాళ్ళైనా 2 పార్టీ వాళ్ళు కూడా ఎవరికాల్లో శాంతియుతంగా తనకి చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ ఏమీ లేదు. ఇప్పటి వరకు కూడా ఈ 40% ఓటింగ్ జరిగినంత కూడా చాలా చక్కగా జరిగింది. ఇందులో మహిళలు చాలా ఉత్సాహంగా అలా చక్కగా ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజంగా ఇది భారత రాజ్యాంగంలో ఈ ఓటు హక్కు ఉన్నదాన్ని మా 3వ వార్డులో చక్కగా వినియోగించుకున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఈరోజు మే 13, 2024 సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా వివిధ ఫేసుల్లో జరుగుతున్న తరుణంలో ఈరోజు తెలుగు రాష్ట్రాలకి మే 13న సార్వత్రిక ఎన్నికల తేదీ ప్రకటించమైంది. ప్రజలందరినీ కూడా మేము రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే వాళ్ళకు రాజ్యాంగం హక్కు కల్పించిందో ఆ ఓటు హక్కును, పవిత్రమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క అమూల్యమైన తీర్పుని, ఓటుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించి వాళ్ళకి ఏదైతే మంచి అనిపిస్తుందో, ఏదైతే దేశానికి రాష్ట్రానికి మేలు అనిపిస్తుందో ఆ విధంగా వాళ్ళ యొక్క తీర్పు ఇవ్వాల్సిందిగా, రాబోయే తరాలకి వాళ్ళ యొక్క నాంది పలకవలసిందిగా కూడా కోరుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇందులో 18 సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులు కూడా ఏ విధమైన డబ్బుకి కానీ, మందుకు కానీ, ఏదైనా వస్తువులకు కానీ ప్రలోభాలకు లోనవ్వకుండా స్వచ్ఛందంగా మేము ఓటేస్తాం, మాకు రాష్ట్రం అభివృద్ధి కావాలి, మాకు అన్ని విషయాల్లో కూడా చాలా అభివృద్ధి చెందింది, అలాగే రాజమండ్రిలో చూస్తే రాజమండ్రి కూడా చాలా అభివృద్ధి చెందింది, మాకు కూడా అభివృద్ధి చేసే వ్యక్తులే కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా ఈ రోజు ఉదయం 7 గంటలు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఎప్పుడు ఏ ఎలక్షన్లో కూడా చూడాల 7 గంటలు ఎప్పుడు కూడా పోలింగ్ స్టార్ట్ అయ్యేది 8:30కి 9 గంటలు స్టార్ట్ అయ్యేది. ఈ రోజు ఈ ఎండ తీవ్రతతో చూసి జనాలందరూ కూడా పొద్దున్న ఉదయం టైంలోనే పోలింగ్ చేయాలనే ఒక ఆకాంక్షతో యువకులు, ఉత్సాహంతో, వృద్ధులు కూడా మేము ఓటేస్తాం, మాకు అన్ని విధాల ఆనందంగా ఉందని చెప్పేసి ముందుకు వస్తున్నారు. ఇది ఎవరిని కూడా ఉద్దేశించి కాకుండా మన ఓటు అనేది జన్మ హక్కు. ఈ ఓటు అనే జన్మ హక్కుని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఓటు వేసిన వాళ్ళే బ్రతుకున్నట్టే లెక్క. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఒక జీవో కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే బ్రతికున్న వాళ్ళు ఓటేస్తే చెందుతుంది, అదే ఓటు వినియోగించకపోతే కూడా కొద్దిగా బ్యాంక్ రేట్ చేయాలని చెప్పేసి ఒక తీర్మానం కూడా చేశారు. అదైతే చాలా బాగుంటుంది. అందరూ కూడా ఈ విషయంలో ఏకీభవిస్తారు. ఎందుకంటే ఓటేయడానికి బతికున్నామంటే ఓటేయాలి. ఓటు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తమిళనాడు నుంచి కూడా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు వేయించుకుంటారు. నమస్కారం. డిఎంఎస్ స్కూల్ బూత్ నుంచి మాట్లాడుతున్నాం. అయితే డిఎంఎస్ స్కూల్ బూత్ చుట్టుపక్కల అన్ని చాలా వార్డులు ఉన్నాయి. చుట్టుపక్కల అంతా ఇక్కడ 18 వార్డుల లోపల కౌంటర్లు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో రాజమండ్రి కాకుండా హైదరాబాద్లో పనిచేసే వాళ్ళు కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓట్లన్నీ ఉదయం 6 గంటలకే అందరు రెడీగా ఉన్నారు. పెద్ద పెద్ద క్రూలు ఉన్నాయి. ఇక్కడ చాలా యాక్టివ్గా వచ్చారు జనం, చాలా స్పీడ్గా ఉన్నారు అందరూ. ఈ వేవ్ చూస్తుంటే చాలా బాగుంది. ఇక్కడ అందరూ స్వచ్ఛందంగా వచ్చి పొద్దున 6 గంటల నుంచి పెద్ద లైన్ కట్టి ఇంత స్పీడ్గా ఎప్పుడు చూడలేదు. లేజీగా వచ్చి చేసేవారు. ఇప్పుడు చాలా ఆనందంతో వచ్చి ఓట్లు వేసి వెళ్ళిపోతున్నారు అందరూ. మీ ఓటు హక్కుని 5 గంటల లోపల ఉపయోగించుకోవాల్సిందిగా రాజమండ్రి ప్రజానికాన్ని కోరుకుంటున్నాను. నా పేరు చెలిబెని సున్నారమూర్తి. 14. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కలెక్టర్, డిఈఓ డాక్టర్ కె మాధవీలత.
దివాన్ చెరువు గ్రామంలో బూత్లో మోడల్ పోలింగ్ బూత్ పేరుతో ఓటర్లకు గులాబీ పువ్వులు పంచడాన్ని గమనించిన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మండ్రు శ్రీనివాసరావు. కపిలేశ్వరపురం మండల పరిధిలో 19 గ్రామాల్లో ప్రశాంతంగా జరిగిన పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న ఆదిరెడ్డి కుటుంబం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.